తాత పెట్టిన పార్టీలో ఉంటూ మనవడికి అవమానం కలిగించాడు. నీతులు చెప్పాల్సిన ఎమ్మెల్యే బూతులు మాట్లాడితే ఫ్యాన్స్ వచ్చి బూతులు తీస్తామని చెప్పారు. ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి గాలి మాటలు మాట్లాడి గాలికి పోయే సమస్యల్ని కింద తెచ్చిపెట్టుకున్నాడు. విషయం ఏంటంటే టీడీపీకి సంబంధించిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి బూతులు మాట్లాడి అవమానించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి అతన్ని ముట్టడించి అతని ఇంటి వద్ద రచ్చ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అతని ఫ్లెక్సీలు చింపేస్తూ క్షమాపణ కోరటం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎమ్మెల్యే నోటి దూల అతడికి తీరింది దూల, ఫ్యాన్స్ అదిరిపోలా అనేలాగా ఉంది భయ్య. నిజంగా అభిమానించకున్నా పర్వాలేదు, కానీ ఇలా బూతులు మాట్లాడి అవమానించడం కరెక్ట్ కాదు. ఒక హోదాలో ఉండి అధికారం ఉందని అహంకారంతో అవమానకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి భయ్య. నిజంగా ఎమ్మెల్యే వెంకటేష్ ప్రసాద్ నిజంగా చాలా దారుణమైన ఘటన అని చెప్పాలి భయ్య. నిజంగా ఫ్యాన్స్ను గెలికించుకున్నాడు, దొబ్బించుకున్నాడు అలాగే ఉంది భయ్య. అనవసరంగా ఇలాంటి మాటలు, పనికిరాని మాటలు, బూతులు మాట్లాడి ఒక విలువ గల ఒక హీరోని గెలికి ఈరోజు నిజంగా ప్రజల చేత అనిపించుకుంటున్నాడని చెప్పాలి. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు అంత కక్ష, అతడి మీద ఏమైనా పాత పగలు ఉన్నాయా, లేకపోతే ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేశారో, అతడు సినిమా రిలీజ్కి ముందు ఇలాంటి సినిమాని ఎందుకు ఆపాలనుకున్నారు, వాటు సినిమాను ఆపాలని అంతలాగా ఎందుకు ప్రయత్నిస్తున్నారు, అసలు ఎందుకు టీడీపీలో ఉండి జూనియర్ ఎన్టీఆర్కు ఇలాంటి వెనకాల అతన్ని వెన్నుపోటు కూర్చే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు, అతడి మీద ఎందుకంత పర్సనల్గా కక్ష ఉన్నది ఇలాంటి ఎమ్మెల్యేలకు అని ఇతడికే ఉన్నదా, లేకపోతే ఇంకా ఇలాంటి టీడీపీలో ఎమ్మెల్యేలకు ఇంకేమైనా ఉన్నదా, అసలు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు టార్గెట్ చేశారు, వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అని అసలు అర్థం కానీ అంత చిక్కని కథలెక్క ఉందని చెప్పొచ్చు భయ్య. ఏ మాట కామాట అసలు ఎమ్మెల్యే మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా 100% రాంగ్ అని చెప్పాలి భయ్య. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయ్య నిజంగా స్తోపులు అని చెప్పొచ్చు భయ్య. ఎప్పుడైతే ఈ ఆడియో లీకేజ్ అయిందో, ఈ బూతులు అనేది జనాలు ఎప్పుడు విన్నారో, నిజంగా అప్పటి నుంచి అసలు వాళ్ళు కల్లోలం చేస్తారని చెప్పొచ్చు. వాళ్ళ అభిమానాన్ని చాటుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ బయటకు వచ్చి ఆ ఎమ్మెల్యేకి తిరస్కరించడం, అతడి వాక్యాలని ఖండించడం, అండ్ నెక్స్ట్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళంతా కోరుకోవడం, అతని ఆఫీస్కి రావడం, ఫ్లెక్సీలు చింపేయడం, గుడ్లు టమాటాలు కొట్టడం భయ్య. నిజంగా జూనియర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిజంగా ఒక్క మాట మీదకి వచ్చి, ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళైతే ఫైట్ చేస్తున్నారు. అభిమాన హీరోని అవమానించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేను ఖండించడానికి, నిజంగా అతడి వాక్యాలని తిరస్కరించడానికి, క్షమాపణలు కోరించడానికి వాళ్ళు మాత్రం అన్ని విధాల ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది భయ్య. నిజంగా అనంతపురంలో కల్లోలం జరిగింది ఈ యొక్క ఎమ్మెల్యే మాట్లాడిన మాటల ద్వారా అని చెప్పొచ్చు భయ్య. నిజంగా ఎమ్మెల్యే వెంకటేష్ ప్రసాద్ నిజంగా అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పాలి భయ్య. తను మాట్లాడిన విధానం, తను యూజ్ చేసిన వర్డ్స్ ఏదైతున్నాయో, తన బూతులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి భయ్య. నిజంగా ఒక మంచి ప్రజల నాయకుడై ఉండి, మంచి హోదాలో ఉండి, ఇలాంటి పనికి మాలిన చెత్త లాంగ్వేజ్ని యూజ్ చేసి అసలు ప్రజలకు ఏం సేవ చేశాడు భయ్య. నిజంగా అతన్ని చూస్తే, అతని వాక్యాలు చూస్తే అసలు ఎలా గెలిచాడు, ఎలా గెలిపించారు జనాలని మాత్రం ఒక్కసారి రిమైండ్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి భయ్య. ఎందుకంటే ఒక ప్రజా నాయకుడై ఉండి ప్రజల గురించి, ప్రజల పక్షాన, ప్రజా సమస్యల గురించి కూడాల్సిన వ్యక్తి ఈరోజు నిజంగా ఒక మంచి, ఎవరైతే పేరుగాంచిన ఒక హీరోని తన టీడీపీలో, అసలు ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించాడు, అలాంటి ఒక మహానుభావుడి మనవడని ఈరోజు అతడు ఇలా దారుణంగా అమ్మన బూతులు మాట్లాడడం చాలా దారుణమైన సంఘటన అని చెప్పొచ్చు భయ్య. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. అండ్ ప్రజలు ఎవరైతే అనంతపురంలో ఉన్నారో మరొకసారి మీరు ఒకసారి గుర్తుంచుకోండి. అసలు మీరు ఎలాంటి నాయకుడికి ఓటు వేశారు, ఎలాంటి నాయకుల కింద మీరు పనిచేస్తున్నారు అనేది ఒక్కసారి మాత్రం మీరు గమనించాల్సిన విషయం ఉంది భయ్య. ఎమ్మెల్యే వెంకటేష్ ప్రసాద్ అయితే భయ్య ఇదంతా ఘటన, ఇదంతా సంఘర్షణ తర్వాత జనాలు అయితే ఎప్పుడైతే తిరగబడి అతడి మాటల మీద, అతడి వాక్యాల మీద తిరస్కరించి బయట కల్లోలం ఏదైతే ధర్నాలు చేస్తూ ఉన్నారో వీటన్నిటిని చూసిన తర్వాత అతడు దిగి వచ్చి ఒక వీడియో ద్వారా అయితే క్షమాపణ అయితే చెప్పడం జరిగింది భయ్య. వీడియో రిలీజ్ చేసి ఇది నేను మాట్లాడలేదు, నా పైన ఎవరైతే
నా ఏదైతే నా ఎదుగుదలను తొక్కేయడానికి కావాలని కొందరు కుట్ర పని, అది నా వాయిస్ కాదు, నేను అనలేదు. అసలు నారా ఫ్యామిలీ అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పొచ్చు. నందమూరి ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ గారు అంటే ఇంకా చాలా ఇష్టం. నేను ఈ వాక్యాలను అసలు నేను అనలేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. కావాలని నాకు ఇలాంటివి రుద్దుతున్నారు. అసలు నేను ఇలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి ఎమ్మెల్యే గారు అయితే చెప్పడం జరుగుతుంది. చేసిందంతా చేసిండు భయ్య, ఇక తర్వాత చేతులు వాళ్ళంక ఆకులు పట్టుకుంటే ఏం లాభము ఎమ్మెల్యే భయ్య. నిజంగా నువ్వు చేసింది నిజంగా అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే నువ్వు మంచి ఒక హోదాలో ఉన్నావు, ప్రజా నాయకుడిగా ఉన్నావు, ప్రజల పక్షాన నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తివి. ఇలాంటి దారుణమైన పనికి మాలిన మాటలు, చెత్త మీటింగ్లు పెట్టి ఒక ఎదిగే హీరోని, ఆల్రెడీ మంచి ఫేమస్ ఉన్న ఒక హీరోని తొక్కాలని చూసి, అతడి సినిమాలను తొక్కేయాలని చెప్పేసి, రిలీజులు కాకుండా చూడాలని చెప్పేసి సినిమా థియేటర్ దగ్గర మనుషులను పెట్టేసి అండ్ నెక్స్ట్ వ్యక్తిగతంగా టార్గెట్లు చేసి ఒక వ్యక్తి మీద ఇంత పర్సనల్ కక్షతోటి ఇలా చేయడం నిజంగా చాలా దారుణమైన ఘటన చెప్పొచ్చు భయ్య. నిజంగా ఇదొకటి సందులో సడేమియలాగా నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఎన్టీఆర్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా సోషల్ మీడియాలో మాత్రం ఈ ఎమ్మెల్యే మీద నిజంగా దారుణంగా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి భయ్య. ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనోడు అనవసరంగా గెలికించుకుని చెప్పొచ్చు. ఎమ్మెల్యే అయి ఉండి, ఒక మంచి ప్రజానాయకుడై ఉండి, అంత పెద్ద హోదాలో ఉండి ఇలాంటి చిల్లర బూతులు మాట్లాడే వ్యక్తిని జనాలు ఎన్నుకున్నారని మరొకసారి నిరూపించను భయ్య. మరి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభావం కావచ్చు, ఏదైతే తను మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రం ఖచ్చితంగా తిరస్కరించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పొచ్చు భయ్య. ఇక్కడైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఎన్టీఆర్ తరఫున నిజంగా ప్రతి ఒక్కరూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారని చెప్పొచ్చు. ఎమ్మెల్యే వెంకటేష్ ప్రసాద్ మీద ఫుల్ పీకల మీద కోపం వరకు ఉన్నది భయ్య. అతడు దిగి వచ్చి మీడియా మీదకి వచ్చి అయితే కొందరైతే అసలు హైదరాబాద్కి వచ్చి వాళ్ళ అమ్మను క్షమించాలి అని కోరుకోవాలని ప్రతి ఒక్కరు అయితే కోరుతున్నారు భయ్య. నిజంగా మరి ఇది ఎక్కడ ఆగుతున్నది, ఈ యొక్క ఏదైతే ఘర్షణ అనేది ఎక్కడ ఆగబోతున్నది, మరి ఎమ్మెల్యే ఎలా రెస్పాండ్ అవుతారో దీని మీద మన జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఇది ఒక కథ ఎలా సుఖాంతం అవుతుందన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు మాత్రం ఇది ఒకటి బెనిఫిట్ అని చెప్పొచ్చు భయ్య. ఇలా అపోజిషన్ ఉన్న వాళ్ళకు ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ముందుకొచ్చి సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వ్యతిరేకంగా మాత్రం ఖచ్చితంగా దీన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళ రాజకీయానికి అయితే వాడుకుంటారు భయ్య. ఎందుకంటే నిజంగా ఒకరు తప్పిదం మరొకరికి యూజ్ అవుతున్నలాగా ఇలా ఇక్కడ ఎమ్మెల్యే చేసిన, టీడీపీ ఎమ్మెల్యే చేసిన తప్పిదం అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ అనంతపురంలో రాబోతున్న ఏదైతే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టీడీపీకి అగ్నెస్ట్గా అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది భయ్య. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే టీడీపీలో ఉండి జూనియర్ ఎన్టీఆర్కి అగ్నెస్ట్గా మాట్లాడినప్పుడు ఎవరైతే నారా ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా తిరస్కరించకపోవడం అండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం, ఇలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో టీడీపీకి అగ్నెస్ట్గా వర్క్ చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది భయ్య. మనం గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో టీడీపీ వాళ్ళు కావచ్చు అండ్ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇలాంటివి అగెనెస్ట్గా అయితే జరుగుతుంది భయ్య. వాళ్ళ వర్క్ వాళ్ళు తీసుకున్న గోతులోనే ఫ్యూచర్లో వాళ్ళు పడే అవకాశం ఉంటుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. జగన్ ఫ్యాన్స్ భయ్య అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయ్య కలిసిగట్టుగా ఈ యొక్క విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఎమ్మెల్యేకి అగెనెస్ట్గా అండ్ టీడీపీ పార్టీకి అగెనెస్ట్గా అని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్కరూ ఎవరైతే నియర్ బై ఉన్నారో అనంతపురంలో హల్చల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరకు వచ్చి ఫ్లెక్సీలు చింపేయడం, నిజంగా టమాటాలు పోయడం, గుడ్డు పగలగొట్టడం, నిజంగా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని చెప్పొచ్చు భయ్య. ఈ విషయాన్ని గమనిస్తే భయ్య నిజంగా ఎమ్మెల్యే చేసిన దానికి ఖచ్చితంగా అతడు చేసుకున్న దానికి అతడు కురుస్తుందని చెప్పొచ్చు భయ్య. ఏదైతే అనవసరమైన మాటలు మాట్లాడి అట్లా అవమానించడం వల్ల అతడు కూడా అవమానానికి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది భయ్య. నిజంగా చాలా దారుణమైన ఘటన అని చెప్పొచ్చు భయ్య. ఇలాంటివి చూస్తే ఇలాంటివి చేయాలా భయ్య. ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా ఎవరైతే ఒక మంచి ఇట్లా మాటలు, పనికి మాలిన మాటలు, నిజంగా ఇలాంటి అనుచిత వాక్యాలు ఏవైతే ఉన్నాయో మాట్లాడకుండా గుణపాఠంగా మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి భయ్య. అధికారం ఉందని చెప్పేసి ఇట్లా నిజంగా అవమానకరంగా మాట్లాడడం చాలా బాధాకరం చెప్పాలి భయ్య. నిజంగా ఎమ్మెల్యేకి తగిన గుణపాఠం అయితే
జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నిజంగా రెచ్చిపోయి వాళ్ళ అభిమానాన్ని చాటు చెప్తూ ఇతడికి గుణపాఠం వచ్చేలాగా వాళ్ళు మాత్రం ఏదైతే అలా ఆందోళన చేయడం మాత్రం నిజంగా అసలు మంచి కుక్క కాటుకు చెక్కు దెబ్బలాగా తగిలిందని చెప్పొచ్చు భయ్య. ఈ దెబ్బకి ఖచ్చితంగా ఎమ్మెల్యే సాబ్ ఖచ్చితంగా సెట్ అయిపోతాడు, మళ్ళీ ఇలా గెలకడు అనే విధంగా జరుగుతుంది భయ్య. నిజంగా ఈ విషయంలో ఖచ్చితంగా అభిమానులు మాత్రం ఆందోళన చేసి తమ నాయకుడి తమ ఎవరైతే హీరోకి సపోర్ట్ చేసి ఇలాంటి వాళ్ళకి గుణపాఠం వచ్చేలాగా చేస్తున్నారు భయ్య. నిజంగా సూపర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పాలి. ఇక చూస్తూనే ఉండండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.